ఓం శాంతి. ఒక్క సెకండులో నేనాత్మ నా నిరాకారి స్వరూపంలో స్థితమయ్యాను. అనుభవం చేయండి. నేనాత్మ పరంధామంలో స్థితమై ఉన్నాను. నలువైపులా ఎర్రని ప్రకాశం, నక్షత్రాల ప్రపంచమిది. ప్రతి ఆత్మ తమ తమ సెక్షన్లో స్థితమై ఉన్నాయి. ఫీల్ అవ్వండి. నేను ఆత్మను ఒక్కసారిగా శివ్ బాబాకు సమీపంగా వెళ్ళాను. ఫీల్ అవ్వండి. బాబాకు దగ్గరగా ఉన్నాను. నేను పరమాత్మ శివబాబాతో కంబైన్డ్గా ఉన్నాను. అనుభవం చేయండి. శివబాబా పరమాత్ముని నుండి, శివజ్యోతి నుండి దివ్య గుణాలు మరియు శక్తుల కిరణాలు వెలువడి నాలో ఇమిడిపోతున్నాయి. ఈ కిరణాలతో నా ఆత్మ యొక్క జన్మ జన్మాంతరాల వికర్మలు నష్టమైపోయాయి. నేను సంపూర్ణ తండ్రి సమానంగా, గుణమూర్తిగా, శక్తిశాలిగా అయిపోయాను. ఎలాగైతే శివబాబా సర్వశక్తివంతుడో, నేనాత్మ వారి సంతానాన్ని మాస్టర్ సర్వశక్తివంతుణ్ణి. సంపూర్ణ ఏకాగ్రమవ్వండి. తమ యొక్క నిరాకారి స్వరూపంలో అనుభవం చేయండి. నేనాత్మ నా యొక్క నిరాకారి స్వరూపంలో సంపూర్ణ మచ్చలేని వజ్రంగా తయారైపోయాను. వజ్రంలాగా మెరుస్తున్నాను. నాలో ఎలాంటి నెగిటివిటీ యొక్క మచ్చ లేదు. నేను సంపూర్ణంగా క్లీన్గా ఉన్నాను. స్వచ్ఛంగా ఉన్నాను. ఇప్పుడు ఒక్క సెకండులో నేను ఆత్మ నా దేవతా స్వరూపంలో స్థితమై ఉన్నాను. ఫీల్ అవ్వండి. నేను ఆత్మ నా దేవతా స్వరూపంలో స్థితమై ఉన్నాను. అనుభవం చేయండి. దేవతారూపీ డ్రెస్, కాంచనకాయ శరీరం,
తలపైన డబల్ కిరీటం, ఒకటేమో పవిత్రతా కిరీటం, మరొకటి రత్నజడిత కిరీటం. సంపూర్ణ సతో ప్రధానత, 16 కళా సంపూర్ణంగా దేవత అంటే అర్థం దివ్య గుణాలతో అలంకరింపబడి సర్వగుణాలతో నేను సంపన్నంగా ఉన్నాను. దేవత అంటే ఇచ్చేవారు. నేను సదా ఇస్తాను. ఇచ్చేటటువంటి సంస్కారం నా యొక్క ఒరిజినల్ సంస్కారం. అనుభవం చేయండి మీ యొక్క దేవతా స్వరూపాన్ని. సంపూర్ణ ఏకాగ్రమవ్వండి. ఫీల్ అవ్వండి స్వర్గం యొక్క ఆనందాన్ని. పక్షుల కిలకిలా రావాలు ఒక న్యాచురల్ సంగీతంలాగా ఉంది. నేనొక సత్యయుగి దివ్య ఆత్మను. సత్యయుగంలో నేను ప్రిన్స్ని, యువరాజును. ఆ దైవీ జీవితాన్ని అనుభవం చేయండి. నలువైపులా బంగారు మహళ్ళు, మహళ్ళ ప్రాంగణంలో నిలబడి ఉన్న పుష్పక విమానాలు, అనుభవం చేయండి పుష్పక విమానాల షికారు. ఒక్క సెకండులో బటన్ ప్రెస్ చెయ్యగానే ఆకాశంలోనికి ఎగిరిపోయింది. నేను సత్యయుగి దివ్య ఆత్మను. ఇప్పుడు ఒక్క సెకండులో ఫీల్ అవ్వండి, నేను ఆత్మ నా పూజ్య స్వరూపంలో స్థితమై ఉన్నాను. మందిరాలలో నా పూజలు జరుగుతూ ఉన్నాయి. అప్పుడప్పుడు గణేశుని రూపంలో, అప్పుడప్పుడు దుర్గామాత రూపంలో, అప్పుడప్పుడు లక్ష్మీదేవి రూపంలో, అప్పుడప్పుడు హనుమంతుని రూపంలో, ద్వాపర కలియుగాలలో శుద్ధ మనోకామనలను పూర్తి చేశాను. వారి దుఃఖాన్ని సమాప్తం చేసి సుఖాన్ని అనుభవం చేయించాను. వారికి శాంతి యొక్క అనుభవం చేయించాను. హనుమంతునిగా అయ్యి
ఈ భక్త ఆత్మలందరికీ నేను శక్తినిచ్చాను, బలాన్నిచ్చాను. గణేశునిగా అయ్యి వారి దుఃఖాన్ని హరించి వారికి సుఖాన్నిచ్చాను. లక్ష్మీదేవిగా అయ్యి వారికి ధనప్రాప్తిని చేయించాను. దుర్గా మాతగా అయ్యి వారి సర్వ విఘ్నాలను, కష్టాలను, సమస్యలను శక్తి రూపంగా అయ్యి సమాప్తం చేశాను. నేను ఒక పరమ పవిత్ర పూజ్య ఆత్మను. ఒక్క సెకండులో నా బ్రాహ్మణ స్వరూపంలో స్థితమైపోయాను. నేను ఆత్మ ఒక జ్యోతి స్వరూపాన్ని. మెరిసే నక్షత్రాన్ని. పరమాత్ముని దగ్గర చదువుకుంటున్నాను, పాలన తీసుకుంటున్నాను. నా సంగమయుగి శ్రేష్ఠ బ్రాహ్మణ స్వరూపంలో స్థితమై ఉన్నాను. సంపూర్ణ పవిత్రంగా, సర్వశక్తులతోటి సంపన్నంగా, బ్రాహ్మణ అంటే మాయాజీత్. సర్వశక్తి సంపన్నంగా తయారు కావడం అంటే మాయాజీత్గా తయారు కావడము. బ్రాహ్మణ అంటే అర్థం స్వరాజ్య అధికారి. అనుభవం చేయండి, నేను ఆత్మ స్వరాజ్య అధికారిని. నా కర్మేంద్రియాలకు మాలికుణ్ణి. సంగమయుగి శ్రేష్ఠ బ్రాహ్మణ స్వరూపం. పరమాత్ముని జతలో వజ్ర సమానమైన జీవితం. బ్రాహ్మణ అంటే అర్థం విజయీ. సర్వశక్తులు అంటే అర్థం సర్వశస్త్రాలలో సంపన్నత. బ్రాహ్మణ స్వరూపం అంటే అర్థం సదా కిరీటం, సింహాసనం మరియు తిలకధారి. విశ్వ కళ్యాణం అనే బాధ్యత యొక్క కిరీటధారి. సదా స్వయం ఆత్మ యొక్క స్మృతి తిలకధారి. సదా బాబా హృదయ సింహాసనాధికారి.
బ్రాహ్మణ అంటే అర్థం అలౌకిక జీవితం యొక్క నశాలో ఉండేవారు. సదా ఆత్మిక నశాలో ఉండే మెరుపు కలిగిన వారు. నేను బ్రాహ్మణ, సదా మస్తీలో ఉండేవాడిని. సంపూర్ణ పవిత్రమైన స్వరాజ్య అధికారి, సర్వశక్తి సంపన్నమైన మాయాజీత్. ఇప్పుడు అనుభవం చేయండి, ఒక్క సెకండులో నేను ఆత్మ నా ఫరిష్తా స్వరూపంలో స్థితమై ఉన్నాను. అనుభవం చేయండి, నేను ఆత్మ నా ప్రకాశ శరీరంలో స్థితమై ఉన్నాను. నా ఫరిష్తా స్వరూపంలో. ఫరిష్తా అంటే అర్థం డబల్ లైట్. సదా తేలికగా పూర్తి దినమంతా స్వభావ సంస్కారాలలో, సంబంధ సంస్కారాలలో సదా తేలికగా లైట్గా ఉన్నాను. ఫరిష్తా అంటే అర్థం ఈ పాత దేహం నుండి, ఈ పాత ప్రపంచంతో ఎటువంటి సంబంధము లేదు. ఫరిష్తా అంటే అర్థం యథార్థ స్వరూపం. దేహాభిమానము నుండి, దేహ సంబంధాల నుండి న్యార, అతీతం. ఫరిష్తాలు ఎప్పుడూ గాలిలో ఎగురుతూ ఉంటారు మరియు పరమాత్ముని సందేశాన్ని ఇస్తూ ఉంటారు. నేను ఫరిష్తా, ఈ ప్రపంచానికి పరమాత్ముని ద్వారా పంపబడిన ఏంజల్ని. ఒక అవతరించిన ఫరిష్తాను. పూర్తి ప్రపంచానికి నేను పరమాత్ముని సందేశాన్ని ఇవ్వాలి. వారి అవతరణ యొక్క సందేశాన్ని ఇవ్వాలి. నా ఫరిష్తాకు ఈ ప్రపంచంలో ఏ ఆత్మ నుండి ఏమీ వద్దు. నేను కేవలం ఇవ్వాలి. నా ఫరిష్తా నుండి ఈ ప్రపంచానికి సదా పవిత్రత, జ్ఞానం, గుణాలు మరియు శక్తుల వైబ్రేషన్స్ సదా లభిస్తూనే ఉంటాయి. నేను సదా తేలికగా మరియు ఎగురుతూ ఉంటాను.
ఫరిష్తా వచ్చింది, సందేశాన్నిచ్చింది, ఎగిరిపోయింది. ఓం శాంతి.